అందరూ కూడా వినాయక గుడి వద్ద వచ్చేవాల్సిందిగా మాత్రం. ఇకపోతే ఈ ఎన్డీఏ కూటమి మోడీ గారి పరిపాలన గురించి మీకు చెప్పాలి. మోడీ గారి పరిపాలన ఈవేళ కరోనా వస్తే మీ అందరికీ కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నాడే, ఈవేళకి కూడా ఇస్తున్నాడా లేదా అన్నది ఒకసారి ఆలోచించాలి. మోడీ బియ్యం ఇస్తున్నాడు, జగనన్న బియ్యం ఇస్తున్నాడండి. రెండు పాత్ర గారితో మోడీ గారితో ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా లేకపోతే రవిరాజ్ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు దివాణం గారు, చంద్రబాబు గారు, ఇంకా జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం ముఖ్యంగా కార్యకర్తలు, ముఖ్యంగా మా మామ అయినటువంటి ఇంత దిగ్విజయంగా ముందుకు నడిపించిన నాకు మా బాబాయ్, ఎందుకంటే ఎప్పుడు కూడా పిఎల్పురం నా పుట్టినీళ్ళు లాంటిది. ఇక్కడ మా బాబాయ్ మన దొరగారు కూడా, నాగం బుల్లిదొర గారు ఎప్పుడు కూడా నన్ను గసిరినా తిట్టినా ఆప్యాయంగా పలకరించే ఒక మంచి వ్యక్తి. దురదృష్టం అతను ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవటం. అయినప్పటికీ కూడా నిజంగా ఎంత నాకు సంతోషం అనిపించిందంటే రోడ్డుగా చివరి వరకు వచ్చేసాడు. రోడ్డు వరకు వచ్చేసి అక్కడ నుంచొని అమ్మ ఇంకా తొందరగా రావాలి కదా అని యాజ్ యూజువల్ గా తనకున్న నైజంలో మాట్లాడే వ్యక్తి. ఆ వ్యక్తి కుమారుడు. ఇటువంటి మేము ఎంపీటీసీ వదిలేసినా కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ వదిలేసినా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు అరాచక పరిపాలనలో ఈ గ్రామంలో ఎంపీటీసీ నగరం అంటే మామూలు విషయం కాదు. సొంతం చేసుకొని నిజంగా చాలా కమిట్మెంట్ గా పనిచేసే రమేష్, నేను ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ప్రత్యేకంగా సోదరుడు రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఎంతటి అరాచక పరిపాలన అంటే, అరే నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చి ఒక మాట మాట్లాడితే నీ మీద కేసు పెడతారు. అది ఎందుకు ఇది ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తే నీ మీద కేసు పెడతారు, లేకపోతే నిన్ను తంతారు, లేకపోతే పోలీసు చేత కొట్టిస్తారు, లేకపోతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు, లేకపోతే ఆఖరికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయటికి రావాలంటే భయపడేటట్టుగా వాళ్ళు వీరంగం చేసే పరిస్థితి నుంచి ఈ రోజు 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ మళ్ళా తిరిగి ఈ రోజు మంచి వేవులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధికమైన మెజార్టీతో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోబోతుంది అని చెప్పారంటే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జన సైనికులు గాని ఈ 5 సంవత్సరాల కాలం ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో, ఎన్ని బాధలు పడి ఉంటారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలోనే చూసాం. ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలను, పిఎల్పురం గ్రామంలో ఏ వీధిలో ఏ రోడ్ వేసినా, ఏ వీధిలో ఏ డ్రైన్ కట్టినా, ఏ వీధిలో ఏ కమ్యూనిటీ హాల్ కట్టినా, ఎక్కడ పట్టాలు ఇచ్చినా, ఎక్కడ హౌసింగ్ స్కీమ్ ఇచ్చినా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో తప్పించి ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళందరూ కూడా ఒక చిన్న పని కూడా చేయలేని పరిస్థితిలో ఒక దద్దమ్మ గవర్నమెంట్ ఈ రోజు నడుస్తా ఉంది. ఎలాంటి దద్దమ్మ గవర్నమెంట్ అంటే, ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను కాబట్టి నీకు రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి ఇచ్చాను కాబట్టి నీకు నేనేమీ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో దౌర్భాగ్యం అంటే, అప్పుడు మన గవర్నమెంట్ లో ఉండి గెలిపించిన మీ అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం చేసినట్టు, కనీసం ఎన్నిసార్లు ఈ గ్రామంలోకి వచ్చాడో ఒక్కసారి మీరైనా ఆలోచన చేసుకున్నారా? ఒక్కసారి మేమందరం కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా గ్రామాలను అంటి పెట్టుకుని గ్రామంలోని కార్యకర్తల తాలూకా మంచి చెడులు చూసుకుంటూ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. మీ అందరికీ ఒకటే తెలియాలి, చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే ముఖ్యంగా పిఎల్పురం గ్రామం వాళ్ళకి ఒక మాట ఇస్తున్నా, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఏ సైట్ ఉన్నా కూడా ముందు పిఎల్పురం గ్రామం వాళ్ళందరికీ అయిపోయిన తర్వాతనే వేరే చోట వేరే ప్లేస్ కి వెళ్తాం తప్పించి పిఎల్పురం గ్రామంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనిపించుకునేటట్టుగా ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలము, అదే విధంగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. గురించి తక్కువగా మాట్లాడాడు ఎవరైనా కూడా, అది ఎంత సీఎం అయినా పిఎం అయినా కూడా మన దృష్టిలో ఒక నీచుడే. అలాంటి నీచుడు ఈ రోజు సీఎం ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని మళ్ళా ముఖ్యమంత్రి అవడానికి నంగనాచి కబుర్లాడుతూ మళ్ళా మన మధ్యలోకే ఈ క్యాండిడేట్లు పంపిస్తున్నాడు. ఈ రోజు మీరు 33,000 మెజార్టీతో గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు.
పంపించేశాడు. అస్సాం బ్యాగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంటే ఎక్కడో శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అతగాడు 3 సార్లు ఎమ్మెల్యే, కానీ అతను సొంత గ్రామంలో సొంత విలేజ్ రోడ్డు కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నవాడు. ఈ రోజు 109 పంచాయతీలు 110 పంచాయతీల్లో ఏ గ్రామం ఎక్కడుంది, ఏ మండలంలో ఏ గ్రామం ఉంది, ఏ గ్రామానికి ఏ హ్యామ్లెట్, ఏ గ్రామంలో ఏ వనరులు ఉన్నాయి తెలుసుకోవడానికి సంవత్సరం పడితే ఈ రోజు నీ దగ్గరకు వచ్చి ఓటేమని ఏం మోహం పెట్టి అడుగుతున్నాడో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు 10 సంవత్సరాలుగా మీ అందరి ఆడబిడ్డగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. మీ గ్రామంలో ఎక్కడ రోడ్లు కావాలంటే అక్కడ రోడ్లు వేసాం, ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు కావాలంటే అక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు వేసాం. కొత్తగా మేనిఫెస్టో ఇచ్చాడు. నాకు నేను అనుకున్నాను ఏమో ఈ తిక్కలోడు ఏ మేనిఫెస్టో ఇచ్చేస్తాడో, ఈ ప్రజలందరూ ఏమి నమ్మేస్తారో, మళ్ళా ఏ నంగనాచి కబుర్లు ఆడతాడని భయపడ్డాను. కానీ నిజంగా అతనికి ఇక్కడ తలకి దెబ్బ తగిలితే ఈ మెదడు కాస్త మోకాల్లోకి వచ్చి అరికాళ్ళు జారిపోయినట్టుంది. అలా ఉంది ఆ మేనిఫెస్టో. ఏంటంటే పెన్షన్ తీసుకొచ్చి 4,000 ఎప్పుడు ఇస్తాడట, 28కి 29కి ఇస్తాడట. అప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఎవరికి తెలుసు. అది 3,500 అంట. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సీఎం కాకముందే ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి జూలైకి 7,000 పెన్షన్ తీసుకోబోతున్నారు. ప్రతి అవ్వ చెల్లి, ప్రతి అవ్వ అక్క అందరూ కూడా, తాత అందరూ కూడా. ఇది పరిపాలన అంటే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పెట్టారు. ఇక నా అక్క చెల్లెమ్మలు చాలా మంది ఉన్నారు. మీరు ఎంతమంది చదివించుకుంటే ఎంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తారు మీ పిల్లలకి. ప్రతి నెల 1,500 రూపాయలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు వచ్చినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు అకౌంట్ లో పడతాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారు. అదేవిధంగా బస్ ఛార్జీలు ఉచితం ఇస్తారు. ఇంటింటికి కుళాయి ఇస్తారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తారు. డిగ్రీలు చదువుకునే ఉద్యోగాలని ప్రతి బిడ్డకి కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారు. ఈ రోజు పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని స్కీములు పెట్టారంటే ఇంకా తగ్గిపోయాట స్కీములు. మనోడు చెప్తాడు. ఇవి కాక సంక్రాంతి కానుక, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, బేబీ కిట్లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు, ఆఖరికి ఎవరైనా చనిపోతే చనిపోయిన తర్వాత మహాప్రస్థానాన్ని తీసుకెళ్ళడానికి కూడా మనకందరికీ కూడా చంద్రన్న బీమా ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇవన్నీ కాక చంద్రబాబు నాయుడు గారు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే మన రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రానికి కరెంటు బిల్లులు తగ్గుతాయి, మనకి ఉపాధి పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూస్తే జాలనిపిస్తుంది. ఇందాకే మజూర్ నారాయణరావు గారు అన్నారు, అమ్మా ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఉన్నారమ్మా, చాలా ఇబ్బందులు పడ్డారు అని. మొన్న రీసెంట్ గా ఒక కాగితం కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ సమస్యల మీద ఇచ్చున్నారు. మీ అందరికీ తెలియాలి, ఇసుక లేక ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారో మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో లిస్ట్ ఉంది. న్యూస్ చూశాను. రేపటి నుంచి మీరు ఏదైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ భూమిని మీరు కొనుక్కున్నా, మీరు ఎక్కడైనా అమ్మినా ఒరిజినల్స్ పేపర్లు మీ చేతికి రావు. ఎక్కడుంటాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో ఉంటాయి. ఏ క్షణాన కనుక ఇతను కానీ ముఖ్యమంత్రి అయితే ఆ నెక్స్ట్ క్షణం నీ భూమి కాస్త తాకట్లోకి వెళ్ళిపోద్ది. ఈ రోజు గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్లోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ తాకట్టు పెట్టాల్సిన ఏందిరా అంటే నిన్ను నన్ను, అంత మించి ఇంకేం లేదు. తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, అక్కడ ఉద్యోగాల గురించి కానీ ప్రతి ఒక్కరితో చాలా చాలా గట్టి ఫైట్ చేసి పార్లమెంట్ లో తన దైన శైలిలో బాణి వినిపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు మనకి ఒక ఎంపీ అభ్యర్థిగా రావడం నిజంగా మన అదృష్టం. చాలా స్వామిలు, మంచి దైవభక్తి కలిగిన వ్యక్తి, మంచితనానికి మారుపేరుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కనుక ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే మన నియోజకవర్గంలో అనేకమైన కంపెనీలు తెచ్చుకోవచ్చు. మన నియోజకవర్గంలో యువతకి విపరీతమైన ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేసుకొని ఎంపీ గారికి కమలం గుర్తు మీద, మీ ఇంటి ఆడబిడ్డైన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నా. మీ అందరికీ తెలుసు నేను మీ ఇంటి ఆడపిల్లని. మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటే మీ అక్కని, మీ చెల్లిని, మీ కూతుర్ని, ఆ లెక్కనే మీరందరూ కూడా నన్ను ఆలోచన చేసుకోండి. రాబోయే కాలంలో మీరందరూ ఎలక్షన్ లో పాల్పంచుకునేటట్టుగానే భావించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనకి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రాకపోతే జరిగే అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి చెప్పి ఈ రోజు బ్యాలెట్ బాక్సుల్లో మనందరం కూడా ఈవీఎంస్ మీద 2 గుర్తులు, ఒకటి కమలం, ఒకటి సైకిల్. ఈ 2 గుర్తులు తప్ప మనకి ఏ గుర్తు కనిపించకూడదు, వినిపించకూడదు. మన గుర్తు
ఎంపీ గారి గుర్తు, ఎంపీ గారి గుర్తు, మీ ఆడబిడ్డ గుర్తు. గట్టిగా వినిపించట్లేదు సైకిల్. సైకిల్ కమలానికి మంచి మెజార్టీతో గెలిపించి ఈ పిఎల్పురం గ్రామంలో మీ ఆడబిడ్డనైనా నాకు మంచి మెజార్టీ ఇచ్చి మళ్ళా విజయోత్సవ సభల్లో ఇంతకు మించి ఉత్సాహంతో మా జన సైనికుల కేరింతలతో మనందరూ కూడా ఉత్సాహంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా